రామాయపట్నం పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పోర్టు సందర్శనను పోలీసులు అడ్డుకోవటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను టెర్రరిస్టులా చూస్తున్నారని ధ్వజమెత్తారు. పోర్టు అధికారులు అనుమతి ఇచ్చినా పోలీసులు తమను అడ్డుకోవటం ఏంటని కాకాని ప్రశ్నించారు. కమిషన్ల కోసం కకృతి పడుతున్న కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు 80% పూర్తయిన పోర్టుని 20% ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని నిలదీశారు. మిగతాది తీసుకెళ్ళి నేను బీపీసీఎల్కి ఇస్తాను, మీరు కరేడికి వెళ్ళమంటే ఒక పక్క బీపీసీఎల్కి ఇవ్వడం మాకు అన్యాయం. మేము బీపీసీఎల్కి అయితే భూములు ఇచ్చిన వాళ్ళం కాదు, మేము ఇచ్చింది ఇండోసాల్ కంటే ఇచ్చామని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు గొడవ చేస్తుంటే బీపీసీఎల్ వల్ల మేము నష్టపోతాం, మాకు కాలుష్యం బారిన పడతాం, కాబట్టి మాకు వద్దు అని వీళ్ళు బాధపడుతుంటే కరేడులో ఉన్నటువంటి వాళ్ళు అయ్యా మేము వ్యవసాయ కార్మికులం, వ్యవసాయ కూలీలము, వ్యవసాయం రైతులు ఉండేటువంటి వాళ్ళం, మాకు ఈ భూమి పోతే ఉపాధి పోతుంది అని చెప్పి కరేడులో ఉండేటువంటి వాళ్ళు బాధపడుతుంటే ఇద్దరు బాధపడేటువంటి విధంగా ఒక సమస్యను సృష్టించి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆ గ్రామస్తులను బాధపడతా ఈ గ్రామస్తులను బాధపడతా ఏం చేయాలనేటువంటిది అర్థం కాకుండా కక్ష సాధింపులో భాగంగా నేను ఇండస్ట్రీస్ని తరిమేయను అని చెప్తూనే వాళ్ళని తరిమేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇటు ప్రజలకు, పారిశ్రామికవేత్తలకు అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను అడ్డుకుంటూ రాకుండా ఈరోజు మీ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి పరిస్థితి లేదు.